సూర్య ఎక్కడరా? కాళ్ళ దగ్గరికి వచ్చాను, కాళ్ళ దగ్గరలో ఉన్నాను. ఏరేం చెప్పు కదా, ఏరు దగ్గరలో ఉన్నాను నేను. లొకేషన్ పాయింట్ చూపిస్తుందా? పాయింట్ తిన్నగా వచ్చే లొకేషన్ చూసాను ఆల్రెడీ. దగ్గరికి వస్తున్నాయి చూడు, ఎక్కడ దగ్గరలో అలా వచ్చి. అవునా? వస్తున్నా. పని చేయట్లేదా? రా, ఆ లొకేషన్ పెట్టాను కదా, ఊరు దెబ్బతున్నాను. నా దగ్గరకు వచ్చేస్తానని. నీకు తీర్పద్ది ఈ అడవుల్లోకి రాబోతులకి, నీకు తీర్పద్దిరా. నిన్ను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను. కనిపించారా సూర్య గారుగా? ఓకే అమ్మ బెలేగా వచ్చానరా, లొకేషన్ పెట్టగానే బెలేగా వచ్చాను. అమ్మ జీతం బాగున్నారా? మోడీ గేదలు వాతావరణం మంచి క్లైమేట్ చాలా బాగుందిరా. చల్లగానా గేదలు మేపుకోపోతే మాకు తీరగదు. ఏదో ఒకటి బాగుందిరా, క్లైమేట్ చాలా బాగుంది. ఇదే మరి మన జీవితం, మన లోకం, ఈ ప్రశాంతం, ఇది చెట్లు పుట్టలు బాగుందిరా. నీరు, ఈ తెల్లగా సేద అనేది శుభ్రంగా పుష్కలంగా నీరు ఉంది. ఇవన్నీ అవునట్టు ఎలక్షన్ ఎలాగైందిరా మీ ఊర్లోనే? ఎలక్షన్ అయితే బాగానే అయిందిరా. ఏ పార్టీ వాడికి వెళ్తే ఆ పార్టీ ఆడే గెలుస్తానని చెప్తున్నాడు రా. ఇప్పుడు వైసీపీ వెళ్ళామనుకో పక్కాగా నేనే గెలిచేస్తున్నాడు. ఒకవేళ టీడీపీలోకి వెళ్ళామనుకో చాలా కష్టపడ్డాడు బాబు. పిఠాపురంలోని ఆడికి 1,00,000 మెజార్టీ కానీ రాకపోతే ఇంకా స్టార్టింగ్ 1,00,000 మెజార్టీ అన్నారు కానీ 1,00,000 మెజార్టీ అయితే కనిపించదురా. లేదు ఇదంటే జగన్ కూడా అయితే గెలిచేస్తాను అంటున్నా. మళ్ళా ఎమ్మెల్యేగా అన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా 1,00,000 మెజార్టీ ఎందుకు అదే రాదు అంతే. మరి నువ్వు ఆ మాట అనుకో. ఇక్కడ కొంతాల రామకృష్ణ అయితే ఒక లెక్కలో గెలుచుకొని వచ్చి అనకాపల్లిలోని 14,000 15,000 మెజార్టీ. అవును, ఇప్పుడు ఇంచుమించు ఆ మెజార్టీ దాటి ఫస్ట్ ప్లేస్ లోకి వస్తాడు. ఎవరి వల్ల? ఆయనకు రావచ్చు. మరి అలాగే మరి పవన్ కళ్యాణ్ కూడా ఊరంతా నా బిజినెస్ సూర్య నా మాట ఒకటి వినరా. నా బిజినెస్ ప్రకారంగా నీ సర్వే, నా సర్వే ఏంటంటే ఉదాహరణ టీడీపీ వాడిది ఎవరిదైనా డోర్ బిగించడానికి వెళ్ళాను అనుకో, అడేమంటారు పక్కగా టీడీపీ గెలిస్తేని బలగుద్ది చెప్తున్నాడు. అదే ఒకవేళ వైసీపీ ఎవరితో వెళ్ళాను అనుకో, వైసీపీ గెలిస్తే నాడు చెప్తున్నాడు. ఇలాంటివి మనం నమ్మలేమరా. కాకపోతే ఇప్పుడు మన పని మనం నమ్ముకోవాలి, నీ పొలాన్ని నువ్వు నమ్ముకోవాలి. జూన్ 4వ తారీఖు ఇంకా మా అయితే ఇంకొక 5-6 రోజులు ఉంది. రిజల్ట్ వస్తా చూద్దాం. మరి జగన్ కూడా పొడిచానని ఆడంతండు, ఆడు పొలలేదని వీళ్ళంతండు. ఎవడొస్తాడో చూద్దాం. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ రావాలి. ఎందుకంటే ఆడు పేట చూపించేస్తాడు కదా. కూటమి అది ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినట్టే. ఇప్పుడు టీడీపీ వచ్చినా ఇంకా కమలం వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినట్టే. మరి అవునులే. మరి అలా కాకుండా జగన్గోడికి శబ్దాలు చేసి ఎవడు ఆపుతాడో రెండ్రా నేను చూస్తానని అన్నే చిటికలు వేసినాడు. వీళ్ళేమొచ్చి అసెంబ్లీ గేటు కూడా తాకలేమని వీళ్ళు ఎంత రసవత్తరంగా సాగుతుంది తెలుసా. సినిమా చూపించినారు రాజకీయం. సినిమా సినిమా చూపించినారు. సినిమా చూపిస్తారా? ఈ సినిమాలే కదా, సినిమాలు చూపిస్తారు మనకి. ఎప్పుడు సినిమాలే కనబడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి రాజకీయాన్ని ఎప్పుడు నేను నమ్మంటారా? ఎప్పుడు చూడలేదు. రాజకీయం లేకపోతే మన మనుగోలు లేదు. మంచి నాయకుడిని ఎన్నుకోవడం మన లక్ష్యం. నువ్వు ఓటేసావా? మరి రాజకీయం అంతే నమ్మకం లేదని కాదు, అది బిజినెస్ అయిపోయింది. రాజకీయం అనేది ఇప్పుడు బిజినెస్ అయిపోయింది. అరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అవును, కొంతవరకు కొంత విధంగానే చేసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు ఉన్నాడా? ఆడు కొంతవరకు చేసుకొని వచ్చినాడు. ఒక నాయకుడు అనేవాడు అంతేనే కదా, ఏదో పని చేసుకుంటూ వస్తుంది. ఎవడో లేకపోతే ఒకడుకోవడం ఇష్టసారంగా తిరిగేయడం, కొట్టేసుకోవడం, తాగేయడం, ఇదే ఇంక మన పని. ఓకేరా. ఇంకేట్రా ఇంటికాడ ఎలా ఉంది రాజీ? అంతా బాగుందా? బానే ఉందిరా. చాలా రోజుల తర్వాత కలిసి హ్యాపీగా ఉంది. ఇందులో చేపలే పడతారు ఎప్పుడైనా? చేపలు పడతారు. ఈతలకి గేదలు కడగడానికి ఇక్కడే అన్ని. మరి మంచిగా ఎండగా ఉన్నప్పుడు ఎప్పుడు పిల్లలు ఇలా కాలువది ఉంది, అన్ని స్నానం చేయడం కానీ బాగుంటాయి కదా. అరే ఆవిడ పళ్ళాలు బిజీలో ఉంటారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినావు అనుకో, నువ్వు ఏదో సంపాదిస్తావు, ఆ చెడదింగ్ నన్ను అవుతాను. అలా అనుకుంటే పిల్లలు అటు ఇటు తీసుకెళ్తాను. ఈ కాలంలోని ఎవరో కొందరు ఇష్టపడతారు కానీ నువ్వు మొమాటో లేకుండా చాలా బాగుంది, చాలా నచ్చింది వాతావరణం. ఇదంతా మందే పై ఇటు పక్క ఇది అలాగా 2 ఎకరాల ఉంది. 2 ఎకరాలన్నర మా తాతాల దగ్గర నుండి వచ్చింది. నువ్వు సంపాదించింది ఏముంది ఇందులో? మనం ఈ కాలంలో సంపాదించడం ఎక్కడి నుంచి సంపాదించేస్తామే? సంపాదించగలమా? ఓకే, అలాగేదో పాడు చేయకుండా నిలబెట్టుకోవడమే. ఎక్కడ 1999 బ్యాచ్, మన RCM బ్యాచ్. ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం.
ఇప్పుడు వచ్చి మనం ఇంకా మాట్లాడుకుని ఇంకా మన బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నాం అంతే రికార్డ్ బ్రేక్ రా. అది మన స్కూల్ దగ్గర, మన స్కూల్ కరెక్ట్ చెప్పారా ఫ్రెండ్స్, కరెక్ట్ చెప్పారా బాబు, కరెక్ట్ గా మాట్లాడవా. ఇప్పుడు ఇదే మన స్కూలు అమ్మ. రోజు మనం జాయిన్ అయితే ఇప్పుడు కష్టంగా జాయిన్ అయ్యాం. ఇప్పుడు అలా జాయిన్ అవ్వడానికి ప్లేసులు దొరకలేదు, అంత మంచి ప్లేస్ దొరకలేదు, అంత మంచి స్కూల్ లేదు. ఏ స్కూల్ అంతే రోజు తరిగితే ఫీజు కట్టండి, 20,000 కట్టండి, 30,000 కట్టండి, చదువు కనబడలేదు, బుక్స్ మాత్రం అమ్మ బాబోయ్. ఇది చాలా గొప్ప స్కూల్ రా బాబోయ్. అమ్మ జీవితం కాదు కానీ 10th నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 year ఖాళీగా ఉన్నాను రా. తర్వాత ఏమొచ్చి రోడ్డు అంటే ఇల్లు పోయి వాళ్ళు విజలేసి పెళ్ళడం జరిగింది అనమాట, పిచ్చేసలు వేయడం. ఆ టైంలో వెళ్తూ మా ఊరి నుంచి ఒక బిల్డర్ రోడ్డు నుంచి పోతున్నాడు అనమాట. మా డాడీ ఎట్టగారంగా పిలిచి, బాబు మా వాడు ఖాళీగా ఉన్నాడు, ఇల్లు అందరినీ విజలేసి పిలిచి ఆపేసి వెనక్కి తిరిగేస్తున్నాడు అని చెప్పి అన్నారు. ఆడ నెక్స్ట్ డే నన్ను పిల్లలు మొదలెట్టాడు పనికి. స్టార్టింగ్ నాకు ఎంత ఇచ్చిన 30 రూపాయలకి పని చేశాను నేను. 30 రూపాయలకి పని చేశాను అంతే. అక్కడి నుంచి అలా నా జీవితంలో ఒక 10 సంవత్సరాలు తాపి మేస్త్రి పనే అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి అలాగే సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను, పీవీసీ డోర్స్ బిజినెస్. దేవుడి దగ్గర ఒక 4 కుటుంబాలకి డోర్లు అంటే ఇప్పుడు మన బాత్రూమ్ డోర్లు ఉన్నాయి కదా, పీవీసీ డోర్లు, బాత్రూమ్ డోర్లు వేసుకుంటా ప్లాస్టిక్ టైప్. మనం కొత్తగా ఇల్లు కడుతున్నా. అవును. మరి దానికి మరి నువ్వు తయారు చేస్తే ఇస్తావా బాత్రూమ్ డోర్లు అంతా? ఎలాగుంటాయి ఏటో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఏంటి ఎంత రేట్ అవుతుంది, తక్కువ బడ్జెట్ బోల్డ్ డబ్బులు అయిపోయిందంటే మళ్ళీ మేము తట్టుకోలేము. చెప్పరా దాని గురించి కొద్దిగా వివరంగా చెప్తాను రా. నీకు తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీకి ఇచ్చి డోర్లు ఇస్తాను రా. నా కాన్సెప్ట్ అంతా ఒకటే, ఖాళీగా ఉన్నాం అనుకోరా, 4 కుర్రలు తీసుకుని బయటికి వెళ్ళడం ఖర్చు అయిపోతుంది. డోర్ చేసుకుని షాప్ లో ఉన్నాం అనుకోరా, 100 రూపాయల ప్రాఫిట్ వచ్చినా పర్వాలేదు, డబ్బులు ఖర్చు అవ్వం మెయిన్. ఆ కాన్సెప్ట్ పెట్టుకుని ఖాళీకి లేకుండా నేను బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్. అలాగే ఒక 4 ఫ్యామిలీలు తయారు చేసుకున్నాను ఆ విధంగా. అది ఖాళీగా మాత్రం ఎప్పుడు ఉండం. బాగా నడుతుందిరా ఇప్పుడు మాత్రం. తెలుస్తుంది ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కనబడుతున్నారు. ఫారెన్ కాదు, కాకపోతే వంగుకున్నా జేబులో ఉంటదిరా, టేప్ ఉంటదిరా. మేము ఎప్పుడు సొమ్మలు మోపుకున్న వాళ్ళగా ఉన్నాం. సొమ్మలు మేపుకున్నా కనుక మరి అలాగంత ఎలాగా ఈ టేక్ మొక్కలే. ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అనమాట. ఇది ఇంచుమించు కాపుకి వచ్చి కోతలు రాబోతులకి 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాల టేక్ కరెక్ట్ మొక్క రావడానికి. ఈ టేక్ చెట్ట ఇది మీరు ఉడిసిందేనా? మనం ఉడిసిందే. ఓకే. ఇది మా మాయగారు ఆల్దనే. ఇది మీ మాయ ఆల్దనా? ఓకేరా. దీనికి అనుకోండి కానీ వాళ్ళ అమ్మాయిని చేసుకోలేదు. ఇది మనకు రాసివలసిందే. ఓకే. వాళ్ళ అమ్మాయిని చేసుకోమన్నాడు. ఇంకా అందుకే ఇంకా మీ అమ్మాయి కన్నా ఈ పొల వదులుకోవడం బెస్ట్ బాబు అని ఇంక వదిలేసామే. ఓకే. ఇంకేంటి చెప్పాలరా? మా ఊరు వచ్చిన మాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను రా రావాలని. నేను ఏదో శేటకారంగానా లొకేషన్ ఇలాగా అలాగా అన్నావని. నాకు లొకేషన్ పెడితే కస్టమర్ నాకు లొకేషన్ పెడతారు కదా, నాకు లొకేషన్ పెడితే వెళ్ళిపోవడం అలవాటు. నాకు డైరెక్ట్ ఎంత అడవుల్లోకి వచ్చినావంతే నువ్వు రికార్డు. నేను కాదురా, లొకేషన్ రికార్డ్ రా. లొకేషన్ తీసుకెళ్ళిపోద్ది ఎక్కడికి మనం వెళ్ళాలి కానీ. లొకేషన్ పెడితే ఎక్కడికి వెళ్ళిపోతాను నేను. అదొకటి ఉంది ఉందిరా నా దగ్గర. మరి లోకం మారిపోయిందిరా. లోకం మారలేదు, తీసి మనకి అమ్మేసిలో ఉన్నారు పాపం. నీకు అనిపిస్తుంది ఇప్పుడు. అలాగే ఉంది. టెక్నాలజీని వాడుకునే విధంగా వాడుకుంటే పర్లేదు రోయ్. కొంతమంది అని తప్పుగా వాడుకుంటారు, అదే ప్రాబ్లం. తప్పుగా తప్పుగా అంటే చాలా తప్పులు ఉన్నాయి. రారా చెప్తా నీకు. తట్టుకోలేను ఏదంటే వస్తుందిలే. ఇంకేంటి నాటుకోడు కోయించినా? కోయించరా, చెప్పరా కోయించరా. చాలా రోజుల తర్వాత వచ్చాను. మొహమాట లేకుండా మొహమాట ఏంటి? నీదే నాకు మొహమాట ఏంటి? ఫ్రెండ్ దగ్గర మొహమాట ఏంటి? అలా ఉండాలి. ఫ్రెండ్ దగ్గర మొహమాట ఏంటి చెప్పు. నా చేతిలో నువ్వు తీసుకుని నీ చేతిలో నేను తీసుకుని స్కూల్లో ఉన్నప్పుడు కరెక్ట్ గా చెప్పాను. మొహమాట ఉండేది ఇప్పుడే అమ్మా ఎలా ఊడ్చుకుంది. స్కూల్ అంతే గుర్తుకొచ్చింది. మన స్కూల్లో చదువుతున్న నర్సింగోడు కాసినాడు అమెరికాలో ఉన్నాడు రా. పర్లేదు, బాగా సంపాదిస్తాడు. మరి ఆనంద్ కూడా పొడవ వస్తాడు, నల్లగా వస్తాడు. మన బ్యాగ్ నుంచి ఆనంద్ కూడా నీళ్ళందుకు మర్చిపోతాడు. ఆనంద్ కూడా మర్చిపోయి ఆడు ఉన్నాడు రా. మన ఈ మధ్య సత్యనారాయణ కూడా ఫోన్ చేశాడు రా. ఫంక్షన్ ఉంది ఈ మధ్య రీసెంట్ గా నెక్స్ట్ సండే రా. అయితే మనం అందరం వెళ్దాం.
మరి మరి సైడ్ రమేష్ గాడు దగ్గర కూడా అడగలేదురా ఆడు చాలా ఆప్యాయతగా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేయడం ఆడొకడు మన నర్సింగ్ గౌడు సత్యనారాయణ గౌడు ఇంకో తెలుసా వీరపాత్రుడు ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు లోకల్ ఎవరైనా టయానికి అన్ని అరేంజ్మెంట్ చేస్తాడు మన గణేష్ అనగా ముందే అరేంజ్మెంట్ చేసేస్తాడు అవును మన లోకల్ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ వల్ల మనం అందరం ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నాం నిజం చెప్పాలంటే మన లోకల్ ఫ్రెండ్స్ వల్లనే మన ఆర్సీఎం స్కూల్లో చదువుకోవడం వల్ల మరి ఏటో తెలియదు కానీ అక్కడ లోకల్ ఫ్రెండ్స్ అందరూ కూడా మన వాళ్ళందరినీ బాగా గ్యాదర్ చేస్తారు మన నర్సింగుడు రాజకీయ నాయకుడు అయిపోయినట్టు కదా మన బ్యాచ్ లోని బాగా సంపాదించాడట సంపాదించడం వేరు సంపాదించిన ఫ్రెండ్స్ ని మర్చిపోలేదు కదా అదిరా బాబు అది ఫ్రెండ్స్ ని మర్చిపోలేదు కదా సంపాదన అందరూ సంపాదిస్తారు కానీ మన ఫ్రెండ్స్ ని ఎవరిని మర్చిపోలేదు కదా నర్సింగుడు పడ ఎందుకంటే ఈ కాలంలోనే జోబులోంచి తీసి ఎట్టడం అంతే మామూలు విషయం కాదు రోయ్ అవును ఏంటి 10 మందిని మెయింటైన్ చేసి 10 మందితో కలిపి అందరితో సరదాగా ఉండడం అంతే 99 బ్యాచ్ అంతే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది 20 సంవత్సరాలు అవుతుందా 25 సంవత్సరాలు అవుతుంది 25 సంవత్సరాల మనుషుల్ని ఇంకా గుడ్ విల్ గా చూసుకుంటాను అంతే అవును మన బ్యాచ్ లో కొందరు ఉన్నారు మన బ్యాచ్ లో కొందరు ఉన్నారా అదేంటి ఊసు లేదు పాసు లేదు అంటే మనం గ్రూప్ లో పెట్టిన మెసేజ్ ప్రతి మెసేజ్ చూస్తారా ఎందుకు రెస్పాన్స్ ఇవ్వాలని చెప్పేసి రెస్పాన్స్ ఇవ్వాలి మరి ఏం చెప్తాను నెక్స్ట్ ఏదో నీ పొలం మీద ఏదో చూపిస్తానన్నా తీసుకొచ్చావు 2.5 సంవత్సరాలు ఇది బాగుందిరా కింద కూర్చోడానికి వాటికి చాలా బాగుందిరా మెత్తగా ఉందిరా అది మా ఇంట్లో పడుకొని కింద ప్లేస్ మెత్తగా ఉంది ఎండాకాలం ఇక్కడ పడుకోవడానికి వచ్చేస్తారా ఎండాకాలం అవసరం లేదు ఇప్పుడు చాలా బాగుంది ఇది మాత్రం ఎండాకాలం పడుకుంటారు అవును సరుడు చెట్ల కింద వేడి అంటారు కదా మరి నాకు వేడి అనిపించట్లేదు ఏమైనా వేడి ఇదే ఎంతనా అప్పుడు ఎప్పుడో విన్నాను రా సరుడు చెట్ల కింద వేడి ఉంటది అని ఇందులోని అప్పుడు నాగార్జున కూడా ఎప్పుడో సరుడు మొక్కలో ఫైట్ తీసాడు నాగార్జున ఓకే అంతం సినిమా ఏదో ఈ సరుడు మొక్కల్లో ఇలాగ రామ్ గోపాల్ వర్మ కూడా కెమెరా తిప్పేసి చూపిస్తే మా బాబు ఇలా అడివి ఎక్కడ ఉందరా బాబు అనుకుంటున్నాయి ఇప్పుడు చూస్తే మన దగ్గర ఉన్నది మరి ఏంటి ఇంకేంటి వేరొక దగ్గర విత్తనం పండిస్తారు ఇదా అలా పండిస్తారు అన్నమాట పండించి ఆ మొక్కనే తెచ్చి ఇక్కడ వేస్తారన్నమాట ఇలా ఇక్కడ వేసి నాటేస్తారన్నమాట ఈ మొక్కలేనా ఇది రేటు కాస్ట్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటదిరా ఇది మొక్క 3 రూపాయలు పడుతుంది ఓకే మొక్క లెక్కన కౌంటింగ్ మళ్ళీ బాక్స్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలా ఇవ్వసం లేదు మాకు 3 రూపాయలు పడుతుంది 3 రూపాయల మెడికల్ 10,000 రూపాయల మొక్క కొన్నాను ఈ మడికి ఎన్ని సెంట్లు అన్నావు ఇది 40 సెంట్లు 40 సెంట్లు 40 సెంట్లకి 10,000 రూపాయలు మొక్కలు పడ్డాయి పనులకి ఒక్కొక్కరికి 400 500 ఒక రోజు చేస్తారు ఇదంతానా మరి చూడాలా ఎంతమంది నెట్టాం కదా స్థలం ఎక్కడి నుంచి ఎంతవరకు అదే మూల నుంచి ఆ మూల దాకా అలా ఈ దున్నిందంతానా అది కూడానా అది అది కాదు ఇదియా ఇక్కడ ఇది ఓకే మొత్తం ఎన్ని ఎకరాలు ఉందన్నా ఇక్కడ మనకి ఎకరం ఉంది అక్కడ ఎక్కడ కొబ్బరి చెట్ల దగ్గర ఏదో ఉందని చెప్పావు కొబ్బరి చెట్ల దగ్గర ఆరిపాలెం దగ్గర మనకి అలా సరిపోతుంది ఓకే ఇంకెవరో వెరైటీ దాన్నేనా టేక్ మొక్కలు వేస్తానన్నావు టేక్ మొక్కలు దిగుబడి గట్టి పక్క అంట టేక్ కొంచెం లేట్ గా వస్తుంది కదా అది హైబ్రిడ్ అనా ఇలా స్ట్రైట్ గా ఆ చివరి నుంచి చివరి దాకా మందే అవి నెక్స్ట్ ఇయర్ కటింగ్ వస్తాయి ఇంచుమించి దీని వాల్యూ ఒక 25 lakhs 20 lakhs ఉంటుంది అమ్ముకుంటే ఇప్పుడు భూమి రేట్లు బాగా పెరిగినాయి ఇన్నాళ్ళ మీద వ్యవసాయం అమ్ముకోకుండా ఉన్నారంటే ముందు ముందు రేట్లు అట్టి పెరుగుతున్నాయనే ఉద్దేశంతో అలా భూములు కాపాడుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు మాత్రం పర్వాలేదు భూమి రేటు భూమి బంగారంలా తయారైంది వెంకట్రావు కే అంటే కొనసాలా కోయిలాడ ఓకే మీరు పొలం పని చేస్తున్నారా పొలం పని చేస్తాను మీకు పొలం సొంతంగా పొలం ఉంది ఓకే మీరేం పండిస్తారా చెరువుడి వరి కూడా పండిస్తారా నువ్వులు కూడా పండిస్తారు అవి డైరెక్ట్ గా మీరు అమ్ముకుంటారా రైతు మీరే అమ్ముకుంటాం మేము డైరెక్ట్ గా బజార్ కట్టుకెళ్ళి అమ్ముకుంటాం ఓకే కూడా ఈ ఏరియా అంతా కూడా నాటు పందులు అడుగు పందులు రెండు కలిసి
నాటు పందులు కూడా నాటు పందులు అడుగు పందులు రాత్రిలో బోలు కూడా శుభ్రం గొలికేస్తున్నాయండి. ఓకే. మొన్న అక్కడ 50 సెంట్లు వేసాను, వేసి వెళ్ళిపోయి రాత్రి సింగిల్ పడే శుభ్రం గొలికేసాయండి. అంటే చేతి మన పంటకు వస్తున్న సమయంలో మొదట్లోనూ కూడా గొలికేస్తున్నాయి, మొక్కలు వేసేటప్పుడు గొలికేస్తున్నాయి, ఓకే, పంట వచ్చేటప్పుడు గొలికేస్తున్నాయి, తిరగొడేస్తున్నాయి పెద్ద గొయ్యలు పెట్టేసి. వీటి తర్వాత ఏంటంటే కోతులు ఒక 100-150 కోతులు ఉన్నాయి. ఒకసారి వచ్చేస్తాయి, ఒకసారి మందల గ్రూప్ వచ్చేస్తాయి. ఒక కొబ్బరికాయ కాదు, ఒక కూరకాయ కాదు, ఒక వంకాయ కాదు ఉండేకుంటున్నాయి. ఏది సో మొత్తం దోషం చేసేస్తాయి. ఒక మామిడికాయ కాదు, ఒక్క పింజు కూడా ఉండేలేదండి. ఏడు ఓకే మామిడి చెట్లు ఉన్నాయి, ఒక 5 పంట పండించి మన చేతికి వచ్చినంత వరకు కూడా మనకు నమ్మకం లేదండి. ఇంకా బాధలు పడలేక సరడి తోటలు బాధపడలేక వ్యవసాయాలు పెడతామండి. ఓకే. లేకపోతే హాయిగా మంచి మంచి వ్యవసాయాలు, మంచి మంచి మిరప తోటలు, మంచి మంచి వ్యవసాయాలు అన్ని కూడా దుంపలు పండించి బ్రహ్మాండం పండించాలండి. చెరుకు ఈ మడి అయితే ఇంచులో 1,00,000 రూపాయల దాకా వచ్చేది. ఈ మడి అయితే అలా పండించాలి. పండిస్తే ఏం సుఖం లేదు. పందులు వచ్చి ఒక రాత్రి మొత్తం కట్టడి చేయాలంటే ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే మరి మనం చేయడానికి ఏం అవ్వలేదండి. ఏం మందులు అయ్యి ఎట్టకూడదు, ఏ మంది ఆడుతున్నా అదో పాపం అని అదో ప్రచారం. జైలుకి వెళ్ళి కేసులు ఒకటి వచ్చినాయి, మళ్ళీ కేసులు ఒకటి. వాళ్ళు తీరా మన మీద కొట్టించేద్దాం అంటే మళ్ళీ మన మీద కేసు ఆడుతుంటారు. ఆ పందులగాలలో పాడు చేసినప్పుడు ఎవడో కనపడలేదు, కనపడరు. అట్లా మొత్తం వచ్చేస్తుంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేది వాళ్ళు కూడా వాళ్ళ సపోర్టే వస్తున్నారు. మన సపోర్ట్ ఎవడో, రైతు సపోర్ట్ ఎవడో కనపడలేదు. ఓకే.